ఎస్ గైస్ ఇన్ని రోజు హెల్త్ బాగాలేదు కాబట్టి మేము అప్డేట్ ఉన్నాం. ఇంకొకటి మీ అందరికి ఒక విషయం చెప్పాలంటే నా ఇన్స్టాగ్రామ్ పోయి ఉండే గైస్. వచ్చింది చాలా బాధ వేసింది. 2 days నాకు ఇన్స్టాగ్రామ్ అక్క వాళ్ళు హెల్త్ బాగా వచ్చింది. నాకు హెల్త్ బాగాలేదని వచ్చింది. నా ఫ్రెండ్స్ వచ్చిర్రు, మా మామ వాళ్ళందరూ వచ్చారు. వీడు రావాలి కదా, ఫ్యామిలీ కదా, ఫ్రెండ్ ఎవరు రాకుండా ఫీల్ కాలేదు. రోహిత్ గారేనా మీరు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇట్లా ఎవరికి పడితే అట్లా చేతులు ఎవరు నేను నీకు ఒక్కడికి చేతిస్తా. Crazy, crazy, crazy feeling. Baby, నీకు నాకు మధ్య love dealing. సరే నాకు జ్వరం వచ్చింది, మీరు చూసుకోండి. ఒకవేళ సీరియస్ గా నాకు ఏమన్నా అయిపోయి నేనే ఏదో ఈ రాలే డిప్రెషన్ డేటాలు ఏమైనా అప్పుడు కూడా రాడా? అప్పుడు అప్పుడు ఫోన్ అని చెప్పి ఫ్రెండ్ అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తే ఇడు ఇట్లా చేస్తుండు. ఒక్కడు గుంజు కొట్టినా అనుకో, చూడు పోతావు అట్లా. మొత్తం అందరు నువ్వు నేనే అనుకుంటుర్రు, నేను ఎవరు చేసుకోరు అసలు. అవునే అదే వాడు జోక్లో జోక్ నిజం చెప్పిండే. పోట్లో ఒక రౌండ్ వచ్చినప్పుడు నీకు ఇష్టం కదా, సరదా కదా బండి మీద. సరే మనం వెళ్ళి బయటకు వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం పద. ఎందుకు నువ్వు వద్దు? అవును మీ మామే ఉంటాడు అక్కడ. అరే వీళ్ళకి చికెన్ షాప్ ఉందిరా, మీ మామదే. ఫ్రీయా? కందనకాయలు వేస్తాడా? గుండెకాయ? సో గైస్ కొంచెం హెల్త్ కొంచెం మంచిగా కాగానే గొడవకి దిగినస్తాను. ఎస్ గైస్ ఇన్ని రోజు హెల్త్ బాగాలేదు కాబట్టి మేము అప్డేట్ ఉన్నాం. ఇంకొకటి మీ అందరికి ఒక విషయం చెప్పాలంటే నా ఇన్స్టాగ్రామ్ పోయి ఉండే గైస్. వచ్చింది చాలా బాధ వేసింది. 2 days నాకు ఇన్స్టాగ్రామ్ సో గైస్ మీ అందరికి ఒక విషయం చెప్పాలి అని సరే సరే మీ అందరికి ఒక విషయం చెప్దామని నేను ముందుకు వచ్చేసిన అనమాట. ఈ రోజు రోహిత్ వచ్చిండు. ఇది వచ్చి రోహిత్ నాకు కేరకదం దుకాణం ఉంది అనమాట. ఈ రోజు అంటే ఎట్లా గొడవ ఆడతా, జ్వరం వచ్చినప్పుడు రాలేడు అని కోపం వచ్చింది. అయ్యో నీ లవర్ కాదు, నీ ఫ్రెండ్ అయితే రావాలా ఉంటాడు. సరే నువ్వు ఎందుకు వచ్చినావు? అక్క వాళ్ళు హెల్త్ బాగా వచ్చింది. నాకు హెల్త్ బాగాలేదని వచ్చింది. నా ఫ్రెండ్స్ వచ్చిర్రు, మా మామ వాళ్ళందరూ వచ్చారు. వీడు రావాలి కదా, ఫ్యామిలీ కదా, ఫ్రెండ్ ఎవరు రాకుండా ఫీల్ కాలేదు. వాళ్ళందరం బొకడగాలము. అట్లా ఇన్స్టాగ్రామ్ వచ్చింది మళ్ళీ కొలబియ్యదు, యాటిట్యూడ్ వస్తుంది వాళ్ళ. సో గైస్ మ్యాటర్ ఏంటంటే మేము అందరం కలిసి ఇప్పుడు నెక్స్ట్ ఒక ట్విస్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ వద్దులే ఇప్పుడు రివీల్ చేస్తే బాగుంటుంది. రివీల్ చేస్తే మీకు చూడబోదు కాదు, మీరు చూడకపోతే నాకు బాధ అనిపిస్తుంది. సో గైస్ వాడు రాగానే వాడితో మాట్లాడి అసలు వాడు బాగా వాడు అంటే వైజాగ్ పోతుండు, మళ్ళీ ఇప్పుడు వైజాగ్ పోవడానికి వస్తున్నాడు. ఆడక్కడ ఎవరితో పెట్టుకున్నాడు సార్, 2 ఆప్షన్లు పెట్టుకున్నాడు. ఒకటి నువ్వు ఒకటి ఇటు ఉందాం అదే నేను గర్ల్ ఫ్రెండ్ గా పర్మిషన్ ఇస్తే ఇటు ఉండిపోతాడు, లేదా వైజాగ్ లో ఇంకొకటి పట్టుకుంటాడు. పర్లేదు దాంట్లో చెప్పు వచ్చిడుగా. ఏంది ఏం మాట్లాడుతావు? సిగ్గెందుకు పడతావు సార్? ముట్టలో పంచాయతీ లొల్లి పెట్టుకుంటాను, లొల్లి పెట్టుకో, నాటకాలు తింగకుండా. తమ్ముడు ఏంట్రా? రోహిత్ గారేనా మీరు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇట్లా ఎవరికి పడితే అట్లా చేతులు ఎవరు నేను నీకు ఒక్కడికి చేతిస్తా. Crazy, crazy, crazy feeling. Baby, నీకు నాకు మధ్య love dealing. ఎప్పుడు హ్యాడ్ చేస్తా కానీ అది నీకు అర్థమవుతుంది. ఎందుకు నీకు ఫీవర్ వస్తే రాలేవు? ఓవర్ యాక్షన్ ఎట్లుంది? ఓవర్ యాక్షన్ ఏముంది చెప్పవా?
చెప్పురా. అరే నిజంగా జ్వరం వచ్చింది, మేము జోక్ ఎందుకు చేస్తాం రా నీతో? నిమిషం ఆవు, నాకు జ్వరం వచ్చింది. సరిపోని వీడియో చూసినావా? జ్వరం వస్తే నీ ముఖం ఉబ్బాలే, నువ్వు ఉబ్బాలే. అవును, నేను ఎప్పుడు ఒక సీరియస్ టాపిక్ నాకు ఎందుకు రాలేవు చెప్పు. అంటే ఇప్పుడు నీకు ఏమన్నా అయితే నువ్వు ప్రాణాలు ఇచ్చేసి అది ఇచ్చేసి అవన్నీ డూప్లికేట్ మాటలు. నువ్వు అన్ని కంటెంట్ తీస్తావు, మళ్ళీ జ్వరం వచ్చింది. కంటెంట్ కాదురా, నిజంగా జ్వరం వచ్చింది. ఒట్టే చెప్పు, ఒట్టు. మంచిగా ఉన్నా నేను ఒట్టు. ఎందుకు రాలేవు చెప్పురా. ఇప్పుడు నాకు సమాధానం. ప్రేమ అంతేనా? అంటే తిరగడానికి వచ్చు, నీకు అన్ని వచ్చు, కానీ నా దగ్గర రానికి టైం లేదా? నాకు అన్ని చెప్పకు. అవును, నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంతసేపు ఆడ నుంచి ఇక్కడికి రానికి సిరిసిల్ల నుంచి వచ్చేటోడు అప్పట్లో. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో నేను అంత ప్రేమ ఉంటుంది అంటారా? అవునే, తర్వాత లైట్ తీసుకున్నాడు యాక్సెప్ట్ చేయలేను లవ్. అందుకోసం ఇట్లా అవుతుందని నాకు తెలుసు. ఇవన్నీ చూసేసి ఒకసారి గుడిచిపోయావు, నీ భయం నీకుంటది. నువ్వు ఇంకోసారి రాకు రోహిత్. నువ్వు నీకు నచ్చినట్టు నీ దగ్గరికి రావాలి. నేను మౌనిక అక్క దగ్గరికి వచ్చిన. వచ్చిన ప్రతిసారి మౌనిక అక్క దగ్గరికి వచ్చిన అని చెప్పి ఏదో ఒక వంక పెట్టుకొని ఉంటావు. నువ్వే వస్తున్నావు, నేను అత్తే మౌనిక గట్టు మౌనిక ఎప్పుడు అప్పుడు ఇంట్లో నా ఇష్టం అది. అదంతా ఏం లేదు. అంటే ఇప్పుడు నేను సీరియస్ ఉంటే ఐసీయూ కూడా సారీ అని చెప్తావా? సరే, నాకు జ్వరం వచ్చింది, మీరు చూసుకోరు. ఒకవేళ సీరియస్ గా నాకు ఏమన్నా అయిపోయి నేనే ఏదో ఈ రాలే డిప్రెషన్ డేటాలు ఏమైనా అప్పుడు కూడా రాడా? అప్పుడు లైఫ్ ఇంకేముండదు. అప్పుడు కోసం నా ప్రాణాలే అర్పిస్తాను. ఇచ్చినోళ్ళే నా రోజులు జ్వరం వచ్చి వండుకుంటే ఒక్కసారి అప్పుడు వీడియో కాల్ చేసిండు అంతే. మళ్ళీ ఫోన్ కూడా చేయలేడే ఎట్లుంది ఏందని చెప్పి. ఏడన్నా స్ట్రాంగ్ ఉంటావు, మందిని అందరినీ స్ట్రాంగ్ ఉంచుతావు. ఈమెనే అందరినీ మోటివేట్ చేస్తుంది. అవ్వని ఏమెందుకు డల్ ఉంటుంది నేను అనుకున్నా. తీసుకొని నెత్తిని కొట్టుకుపోతుంది. కొట్టు నీకోసం ఎందుకు నెత్తి బగల కొట్టుకున్నాను. నువ్వు అలవట్టుకో. నాకు నేను ఎందుకు వాళ్ళ కొట్టేసుకుంటా? పిచ్చు అన్నా నేను. నువ్వు వాళ్ళకి కొడితే నేను చూస్తాను. నువ్వు ఇన్ని రోజులు పిచ్చాడువే అనుకున్నా, కానీ పిచ్చాడు కానీ మస్తు తెలివి. టైం పాస్ చేస్తున్నావా? చెప్పరా, పర్లేదు. చేస్తున్నావా? ఎంతమంది లైన్ నించురు ఫోన్ అని చెప్పి ఫ్రెండ్ అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తే ఇడు ఇట్లా చేస్తుండు. ఒక్కడు గుంజు కొట్టినా అనుకో, చూడు పోతావు అట్లా. మొత్తం అందరు నువ్వు నేనే అనుకుంటుర్రు, నేను ఎవరు చేసుకోరు ఇక. అసలు అవునే, అదే వాడు జోక్ నిజం చెప్పిండే. ఫ్రెండ్షిప్ ఆల్రెడీ వాడికి అమ్మాయిలు మెసేజ్ చేస్తలేరని చెప్పి వాడు ఆల్రెడీ ప్లాన్ లో ఉన్నాడు. మొన్న ఇన్స్టా రీల్ కూడా పట్టిండు. ఆమె మేము ఫ్రెండ్షిప్ వీడియోలు కొడుతున్నాం అని. నిజంగా ప్రమోషన్ చేసేటోడు మారిపోయిండు. కాదు, ఏమైతే వీడియోలు ఇస్తా అంటే ఎవ్వరు మెసేజ్ చేస్తలేదు అక్క. నిజం ఒట్టు. మరి చేయకపో. సనా క్రేజ్ అట్లా ఉంటది మళ్ళా. చేయకు. నీకు నేను అసలైన రూపం చూపించాను. నా రూపం చూపిస్తాను. నీకు సార్ రావు కూడా రావు. చూపేడి నాకు. ఆల్రెడీ ఫస్ట్ వచ్చినప్పుడే శంషాబాద్ లోకి వెళ్ళి కదలనే కదలో గిద్లో అన్నో ఆడ కదిలినా ఈడ వేసిన మొత్తం మాటలని అన్ని. అవునులే, నాకు మాటలు ఏదో ఒక చేతులతో చూపిస్తాలే. చూపి మరి ఇప్పుడు ఎందుకు చూపిస్తా? అసలు నాకు ఇంత మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తెల్ల మెరుతారా జ్వరం వచ్చిన వాళ్ళు? జ్వరం వచ్చిన వాళ్ళు ఎట్లయితే నేను నీ దగ్గర ఉండకపోతేనే నీకు జ్వరం వస్తుంది. బాగా దూరం ఉంటే హీట్ ఎక్కిపోతున్నావు వస్తుంది. చూడే ఇక్కడ కూడా వాడి కంఫర్టబుల్ మాట్లాడుకున్నాను. నేనేం చేయాలి? సీరియస్ గా మాట్లాడుతుంటే అట్లీస్ట్ సారీ అని చెప్పాలని కూడా తెలియదా మీకు? లవ్ యూ చెప్తా కానీ సారీ చెప్పా. సారీ కాదండి, సారీ. అసలు సిరిసిల్లకి సారీ అసలు రాను. సిరిసిల్లకి పట్టు చీర ఫేమస్. అసలు నేను రాను. ఎందుకు రావాలి చెప్పావా? నేను పట్టు సారీ కట్టుకోవాలి. నేను కట్టుకోను. ఆంటీ లెక్క లేదు, బాగానే ఉంటాయి సన్న సారీలలో. ఒకప్పుడు వచ్చినావు మీ అక్కతో మాట్లాడుకున్నా. నువ్వెందుకు గేట్ కట్టమస్తున్నాడు? ఎట్టయినా వీకండి నాకు. మన బండి కాదు ఇది, నీ బండి. పోట్లో ఒక రౌండ్ వచ్చినప్పుడు నీకు ఇష్టం కదా, సరదా కదా బండి మీద. బైక్ వెనక నా రామశిలక అనుకుంటా.
లిప్స్టిక్ ఘోరంగా పెట్టుకుంటాను. ఏమైతుంది ఐడి ఎవరైనా సీరియస్ గా మాట్లాడితే ఫీల్ అవుతారు, వీడు సీరియస్ గా దాన్ని కామెడీ చేసేస్తాడు, నువ్వు కామెడీ అయిపోతావు. బాగా మంచిగా ఉంది పుట్టుమచ్చ. ఇక్కడ ఉంటే అదృష్టం ఉంటా. దానికోసం నువ్వు దొరుకుతాయి వాళ్ళు ఇలాంటి డైలాగ్ పడితేనే వీడికి సెట్. సరే పో, మీ అక్కతో మాట్లాడు కానీ వచ్చిన పని చేసుకోను. నేను కూడా అట్లా తిరగడానికి పోతాం మా ఫ్రెండ్స్. రీల్ చేయొచ్చు, ఇద్దరు రొమాంటిక్ రీల్ మంచిది. ఎందుకంటే చెయ్యందే ఉత్తసేపు ఫేమస్ అయిందా? ఉత్త చేతులు పెట్టుకొని ఉత్త చేతులు వేసి అట్లా అనద్దు సనా. మొత్తం బురాన్ అంటున్నా. సరే రోహిత్ పో. నాకు జ్వరంలో నేను ఉంటే మేము ఎప్పుడు దిగిన పోస్ట్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసుకుంటాం. మిస్ అవుతున్నా. అట్లీస్ట్ తిందామా ఏం చేస్తున్నారు కూడా లేదు కానీ పోస్ట్ పెట్టి అసలు మీ ఇద్దరే ఒకసారి నీ ఫోన్ ఓపెన్ చేసి మీ ఇద్దరు ఏం చాట్ చేసుకుంటారు చూపించచ్చు కదా. మిస్ అవుతున్నా అని పెట్టుకున్న పోస్ట్. బాగా రోజులు అవుతుంది నేను కలవక. గుర్తుకొచ్చి నీ ఫొటోస్ చూస్తున్నా, ఇట్లా జూమ్ చేసి నీ ముక్కుని చూస్తున్నా, కేసీఆర్ ముక్కుని. ఇట్లా అనకరా, కేసీఆర్ కూతురమే. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇప్పుడు అలిగినావా సనా? నడు ఐస్ క్రీమ్ ఇప్పిద్దాం. సిరిసిలో ఫేమస్ కేటీఆర్ సార్. మాకు మేము పుట్టి పెరిగింది అంతా అదే దానిలోనే. ఏమైంది సార్? మీకు ముక్కు వచ్చింది సార్. అట్టెట్లు వచ్చింది సార్ ముక్కు? కేసీఆర్ తాత, మా తాత. మీ తాతనేనా? మంచోడు తెలుసా? మాది సిరిసిల్లానే వాళ్ళది. ఇప్పుడు అలిగిందిరా, బుజ్జగించు అయిపోతుంది. మొహం మొడ్లా పెట్టి కూసుంది అంటే నీకు అర్థం. కేసీఆర్ సార్ కి ఫోన్ చేపిద్దాం, సనార్థం మాట్లాడిద్దాం, అప్పుడు కూల్ అవుతుంది. ఏమైంది? ఎందుకని మళ్ళీ మీసాలు వచ్చినాయి సనా నీకు? జూమ్ చేయక్క, మళ్ళీ వచ్చినాయి మీసాలు. నువ్వు ఎందుకు వచ్చినావు? అంత సీరియస్ గా మాట్లాడతా. ఏడికి పోయేది? సర్లే సార్, నా మనోడే కదా, అడ్జస్ట్ అవ్వు. ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. నాకేం వద్దు, నేనే కొనుక్కుంటా. కొనుక్కుంటా. అరే మాకు నాడు పోదాందా, పోయి బయటకి ఏమన్నా తెచ్చుకుందాం. నేను రాను. ఏం కావాలి? నేను రాను అంతే. ఆగో, నీకేం పుట్టింది ఇప్పుడే? సరే రే, మనం వెళ్ళి బయటకు వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం పదా. నేను కూడా వస్తా పదండి. ఎందుకు నువ్వు వద్దు? షాప్ ఉందిరా మనది. అవును, మీ మామే ఉంటాడు అక్కడ. అరే వీళ్ళకి చికెన్ షాప్ ఉందిరా. మీ మామదే ఫ్రీయా? కందనకాయలు వేస్తాడా? గుండెకాయ? అరే రాకపోవడం నీదే తప్పురా, ఫోన్ చేసి మరీ చెప్పినాం కదా. లేదక్క, నాకు కన్నుండే ఆయన డ్రైవింగ్ చేయడు. ఆయన లేదు, నాకు అయిపోయిన అలసిపోయిన 2 days అవుతుంది కార్ నడిపి. ఎవరికైనా ఒక డ్రైవింగ్ ఫీల్డ్ లో చెప్పండి, 2 days నాన్ స్టాప్ నడిపితే కాళ్ళు చేతులు ఎలా గుంజుతాయి, ఎక్స్లేటర్ క్లచ్ పడతాయి. నడుపుతారు వాళ్ళు, డబ్బులు అంత వస్తాయని చెప్పేసి ఆశపడి నడుపుతారు, కానీ వాళ్ళ బాడీ పెయిన్స్ వాళ్ళకి తెలుస్తాయి ప్రతి ఒక్క డ్రైవర్ కి. నేను చక్కగా నాకు ఎప్పుడు కార్ నడపా, ఊకే ట్రాఫిక్ లో నడుపుకుంటా. నేను తాగా నీ లెక్క బ్రిడ్జ్. నువ్వు వాడే నీ పరువు తీసుకునేంత వరకు సతాయిస్తావే. సరే నీ బ్రాండ్ ఏంటి? లాస్ట్ అండ్ ఫైనల్ బ్రిజర్లు అన్ని పబ్బుకోతుంది. బొమ్మ కాదు, అటే వాడేస్తా, అటు గట్టి తమ్ముళ్ళు అయిపోతుంది. నా బండికి ఏం కాదు. వేస్ట్ గా ఉన్నది గ్యాప్ లో. వేస్ట్ కాదా? ఎవరు బెస్టో కామెంట్ చేయండి. ఎవరు బెస్టో కామెంట్ చేయండి. Like, share, comment and subscribe our channel.